హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేను వచ్చిన నీళ్ళు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి ప్రభువుని స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనాల్లో సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం, బుద్ధిహీనుడు వినగా మాటలాడుతూ అట్టివాడు మాటల్లోని జ్ఞానమును తృణీకరించు. దేవుని వాక్యంలో బుద్ధిహీనుడు అనేవాడు మనం మాట్లాడుతున్నప్పుడు వాడు వింటూ ఉన్నాడని గ్రహిస్తే కనుక వాడు ఎదురుగుండా మాట్లాడకూడదు. ఎందుకనగా అట్టివాడు మన మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు, వాటిని లెక్క చేయడు, ఆ మాటలకు విలువ ఇవ్వడు. కాబట్టి బుద్ధిహీనుడు అనేటువంటి వ్యక్తి వింటున్నాడని మనం గ్రహిస్తున్నప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అతడు జ్ఞానవంతుడైతే ఆ మాటల్లోని జ్ఞానాన్ని స్వీకరిస్తాడు. కానీ అతడు జ్ఞానము లేనివాడు కాబట్టి ఆ మాటల్లోని జ్ఞానాన్ని అతడు తృణీకరిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అందుకే జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. అంతేకాదు, జ్ఞానము గలవాడు విని ఉపదేశమును హృదయములో ఉంచుకుంటాడు. బుద్ధిహీనుడైతే ఆ మాటలు వింటాడు, విన్న తర్వాత వాటిని తృణీకరిస్తాడు. కాబట్టి జ్ఞానముతో కొన్నిసార్లు మన మాటలు కూడా ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర మాట్లాడకూడదు, ఎవరి సమక్షంలో మాట్లాడాలి, ఎవరి సమక్షంలో మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, అందుల ముందు మీ ముత్యాలు వేయొద్దు అన్నాడు. కారణం ఏంటి? వారు అవి తృణీకరిస్తాయి, త్రోసివేస్తాయి, వాటికి దాని విలువ తెలియదు. అలాగే బుద్ధిహీనుడు మనం మాట్లాడేవాడు అటువాడు మన మాటలో జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. కాబట్టి మనం ప్రభువుని వెంబడిద్దాం. వింటున్న మనలో ఎవరు కూడా బుద్ధిహీనులుగా ఉండకూడదు, బుద్ధిమంతులుగానే ఉండాలి. బుద్ధిమంతులు ఎలా ఉంటారో వాక్యంలో రాయబడింది కదా, వాడు వింటాడు, వాటి ప్రకారం చేస్తాడు. బుద్ధిహీనుడు వింటాడు, కొన్నిసార్లు విన్నదాన్ని తృణీకరిస్తాడు, దాని ప్రకారం చేయడు. అందుకే బైబిల్లో బుద్ధిహీనుడు, బుద్ధి గలవారి గురించి కూడా భయపడదు. కాబట్టి ఎరిగిన హృదయంతో మన మాటలను ఎప్పుడు ఎలా మాట్లాడాలనేది గ్రహించుకొని ఆ ప్రకారం చేద్దాం. దేవుడి మాటలు దీవించి మనకు కూడా జ్ఞానోదయం కలుగు చేయను. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులు అయిన నమ్మకమైన మా దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకు నీ మాటలు కొరకాయిస్తూ ఉంటాను. మాటలకు ముద్రించి మేము మాట్లాడే మాటలు మేలైనవిగా ఉండగలదు సహాయించి, వ్యర్థమైనవిగా ఉండకుండా, బుద్ధిహీనుడు వినేటప్పుడు మాట్లాడకుండా వాడి జ్ఞానాన్ని తృణీకరిస్తాడని గ్రహించి మాట్లాడటం తగిన సహాయించి యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటాం. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా